అక్రమ హోర్డింగ్స్ పై సంచలన విషయాలు. హోర్డింగ్స్ మాఫియాపై హైడ్రా ఉక్కుపాదం. హైదరాబాద్ మహానగరంలో అక్రమ హోర్డింగ్లు కలకలం రేపుతున్నాయి. హైడ్రా చర్యలతో వేల సంఖ్యలో అనుమతులు లేని హోర్డింగ్లు బయటపడ్డాయి. ఈ భాగోతం వెనుక భారీ కుంభకోణం దాగి ఉన్నట్టు అధికారులు గుర్తించారు. దశాబ్ద కాలంలో ఈ మాఫియా వేల కోట్ల రూపాయలు కొల్లగొట్టింది. ఈ అక్రమ హోర్డింగ్ల భాగోతం ఏమిటి? దీని వెనుక ఎవరున్నారు? ఈ కుంభకోణాన్ని హైడ్రా ఎలా పసిగట్టింది అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. భాగ్యనగరం గత దశాబ్ద కాలంలో ఎంతో విస్తరించింది. హోర్డింగ్లు సైతం పెద్ద సంఖ్యలో వెలిశాయి. హోర్డింగ్ల వల్ల ఏటా ప్రభుత్వానికి 1200 కోట్ల రూపాయలు రావాలి. కానీ కేవలం 50 కోట్ల రూపాయలు మాత్రమే వసూలవుతున్నాయి. అంటే 1150 కోట్ల రూపాయలు అక్రమార్కులు కొల్లగొడుతున్నారు. గత ప్రభుత్వం ఈ విషయాన్ని చాలా తేలిగ్గా తీసుకుంది. కంచె చేను మేసింది అన్న చందంగా ఈ కుంభకోణం వెనుక గత అధికార పార్టీ నేతలే ఉన్నారు.